జెర్సీ నెంబర్ 2 ఆకాష్. మరి వాళ్ళకు ఆకాశంలో ఉన్న చుక్కలు చూపెడతాడా లేదా మరి అదే చుక్కల్లో ఉంటాడా చూద్దాం. జెర్సీ నెంబర్ 10 10 का बॉस taller man from the Karimnagar team. ఇరు జట్లు కూడా ఆచితూచి ఆడుతున్నాయి. They are playing very strategically and we do not expect what will be happened here, but everything happened in the kabaddi game. Oh, back hook. Wow, slow. Away our player team must be only point to Karimnagar team. I named the Karimnagar team Tiger and Pijara team is Lion. Mari Lion super tackle from Lion team. Point to Pijara, right route. Bonus is on. The bonus is on. అందరూ కూడా ఆడేవాళ్ళు కూడా చూసేవాళ్ళు కూడా అందరూ కూడా చాలా ఆసక్తిగా కనిపిస్తుంది. మళ్ళీ ఒక అద్భుతమైన పులి పంజా, కరీంనగర్ పులి పంజా దెబ్బకి మరి పీచరాకు ఒక క్యాండిడేట్ మరి వైదొలడం జరిగింది. పాయింట్ టు కరీంనగర్. ద బోనస్ ఈజ్ ఆన్. ద బోనస్. ఓ అద్భుతమైన టాక్లింగ్ జరిగింది మరి పీచరా టీం నుండి. ఫెంటాస్టిక్ పీచరా. జెర్సీ నెంబర్ 2 ఎంటర్డ్. మరి నిలుపుతాడా వాళ్ళ టీం ని నెంబర్ 1. వెయిట్ అండ్ సీ. జెర్సీ నెంబర్ 14 ఫ్రమ్ కరీంనగర్. మరి చాలా ఆచితూచి జాగ్రత్తగా ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, కిక్ వెదర్ కిక్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ నాట్ వీ హ్యావ్ నో ఐడియా. ఓన్లీ ఎంపైర్స్ కెన్ సే. ఓకే, పాయింట్ టు కరీంనగర్. పాయింట్ టు టైగర్స్ కరీంనగర్. మరి సింహం విధించిందా లేదు పీచర్ టీం నుండి. మళ్ళొక రైడర్ అవుట్. పాయింట్ టు కరీంనగర్. Point to Tigers team and the tallest, the jersey number 10, tallest player from the Karimnagar team, and running as Chiruta. Wow! అద్భుతమైన ప్రశ్న చూసాం మనం ఇక్కడ. మన ఎంపైర్లదే తుది నిర్ణయం అండి. స్పెక్టేటర్స్ కానీ కామెంటర్స్ కానీ స్కోరర్లు కానీ ఏమి చేయరు ఇక్కడ. ఎంపైర్స్ దే ఫైనల్ డిసిజన్. ప్లీజ్ కోఆపరేట్. ద స్మూత్ గేమ్ విల్ బి కండక్టెడ్. రైడర్ సేఫ్ అండ్ పాయింట్ ఈస్ గివెన్ టు కరీంనగర్ టీమ్. అండ్ ఒక అద్భుతమైన ప్రదర్శన చూసినాం మనం జెర్సీ నెంబర్ 10 టాల్ ప్లేయర్ నుండి. మళ్ళొక్కసారి కరీంనగర్ టీమ్ మళ్ళీ రైడర్ అవుట్ ఫ్రమ్ పీచరా. పాయింట్ టు కరీంనగర్ టైగర్స్. ఓ మొసలి పట్టు. రాక్ సూపర్ ట్యాకిల్ ఇస్ ఆన్. పడితే 2 పాయింట్లు కానీ వాళ్ళు ఒక పాయింట్ని కోల్పోవడం జరిగింది. పాయింట్ టు కరీంనగర్. బోనస్ ఈజ్ ఆన్. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరి కిక్ ఎగ్జిక్యూట్ అయినట్టుగా లేదు. రాక్ సూపర్ ట్యాకిల్ ఈజ్ అగైన్ ఆన్. పడితే 2 పాయింట్లు. మీకు తెలుసుగా కబడ్డీలో 3 కానీ 2 కానీ ఉన్నప్పుడు అవతలి గేమ్లోని వ్యక్తిని కనుక పట్టేస్తే
పట్టిన టీంకు 2 పాయింట్లు. మరి అచ్చం ముసలి పట్టే మరి పడితే గది. రాక్ సూపర్ ట్యాకిల్ ఈజ్ ఆన్. మరి ఉడుం పట్టు పడుతారా? ఎవరిది పై చేయి అవుతుంది? మరి పీచరదా మరి కరీంనగర్దా? చూద్దాం. లేదు, కామెంటరీ మాత్రమే రసవత్తరంగా సాగింది, కానీ ప్లేయర్ల మధ్యన అలాంటి రసవత్తరమైనటువంటి ఆటను చూడలేకపోయాను. రాక్ సూపర్ ట్యాకిల్ ఇస్ ఆన్. వావ్, excellent game played from the Karimnagar player. 4 points. Score please. మరి ఇప్పటి వరకు స్కోర్ చూసుకున్నట్లయితే కరీంనగర్ టీం వాళ్ళ 11 మరియు టీచర్ అద్భుతమైన ప్రదర్శన, కానీ అనుకోకుండా చిన్న మిల్లీ సెకండ్ల మిస్ అయిపోయాడు. పాయింట్ టు కరీంనగర్. జెర్సీ నెంబర్ 10 నొక్కలు కాదు, ఇద్దరు ఉన్నారు అట్లనే. జెర్సీ నెంబర్ 10 మరి పట్టుకుంటే జారిపోయేలాగా తయారై వచ్చినట్టు అనిపిస్తున్నది. కిక్ చేశాడు కానీ మరి ఎగ్జిక్యూట్ కాలేదు. ఒక ఎంటీ రెడీగా మిగిలినది. జెర్సీ నెంబర్ 8 ఫ్రమ్ టీచర్. Bonus is on, but what happened we see. టీచర్ నుండి కూడా ఒక ఎంటీ రైడ్గానే కొనసాగింది. వచ్చి రాగానే సెకండ్ కూడా కాలేదు. కరీంనగర్ వాళ్ళు అట్లా పాయింట్ను అవలీలుగా పట్టుకపోయిన వాళ్ళు. అసలు పాయింట్స్ ఇంత అవలీలుగా పట్టుకపోవచ్చా? ఎలాంటి అవకాశం ఇవ్వలేదు టీచర్ ప్లేయర్కి. మరి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు టీచర్ ప్లేయర్కి. కరీంనగర్ వాళ్ళు మరి అందరూ కూడా బాగా ప్లే చేస్తున్నారు. వాళ్ళు ఆటలో బాగా తర్ఫీదు పొందినట్టుగానే కనిపిస్తున్నది. బోనస్కి అయితే అవకాశం లేదు. అద్భుతమైన ప్రదర్శన పీచర్ నుండి. పాయింట్ టు పీచరా. జెర్సీ నెంబర్ 2 ఫ్రమ్ పీచరా. బోనస్ ఈజ్ ఆన్. నెంబర్ ఎవరిది? సరే ఎన్నో తెచ్చిన పూలతాడులు ఉన్నాయి. పూలతాడుతో ఎక్కాలి. మరి పాయింట్ తెస్తాడా? మరి పాయింట్ కోల్పోతుందా? మనం చూడాల్సిందే. ఒక ఎంటీ రేడ్గానే మిగిలింది అది. టీచర్లో మరి డిపెండెన్స్ బాగానే ఉన్నప్పటికీ రైడర్స్ తోటే కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తుంది మనకి. అదే కరీంనగర్ టీం చూస్తే రైడర్స్ బోత్ గైడర్స్ అండ్ డిపెండర్స్ కూడా బాగా స్ట్రాంగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. Jersey number 9 is moving very fastly. ఇంకా హాఫ్ టైం కాలేదు సార్. హాఫ్ టైంకు దగ్గరికి వస్తుంది. మరి అద్భుతమైన టాకిల్, fantastic tackle from Karimnagar side and point to Karimnagar. Half time is completed. Score is 15 Karimnagar. Karimnagar points 15, teacher points only 3. మరి
మొదటి హాఫ్లో పూర్తి ఆధిక్యాన్ని మరి కరీంనగర్ ప్రదర్శించింది. బోనస్ లైన్ మార్క్ చేయండి మన పాయింట్ టీచరా తెలుసు కొంచెం హెయిర్ ఉంది. టెక్నికల్ పాయింట్ మరి టీచరా కాలే పాయింట్ టు కరీంనగర్. కరీంనగర్ టీం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. వాళ్ళ డిఫెన్స్ కానీ వాళ్ళ రైడింగ్ కానీ చాలా చాలా అద్భుతమైన పోరాట పటిమ టీచర్ నుండి చాలా అద్భుతమైన పోరాట పటిమ. అది మీరు జోక్యం చేసుకోకండి, ఎంపైర్ డిసిజన్లో జోక్యం చేసుకోకండి. 2 పాయింట్స్ టు టీచరా. కరీంనగర్ టైగర్ పులి పంజా విసురుతుందా మరి లేదా? విసిరినట్టే అనిపిస్తుంది. పాయింట్ టు కరీంనగర్. టెక్నికల్ పాయింట్ వాళ్ళు ఇవ్వగానే మనం ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నారు ఏమో మరి. టీచర్ వాళ్ళు కూడా ఒక టెక్నికల్ పాయింట్ని సమర్పించుకున్నారు. పాయింట్ టు కరీంనగర్. ఈసారి మరి పోరాడినప్పటికి కూడా పాయింట్ కోల్పోవాల్సి వచ్చింది. పాయింట్ టు కరీంనగర్. జెర్సీ నెంబర్ 10 రాక్ సూపర్ టాకిల్ ఆన్. మరి అచ్చం మొసలి పట్టు లాగా జరగలేదు అది. 5 పాయింట్స్ టు కరీంనగర్. ఆల్ అవుట్ టీచర్. చిన్న 2 సెంటీమీటర్ల తేడాతోటి 2 పాయింట్లు కోల్పోవాల్సి వచ్చింది టీచర్ వాళ్ళు. చిన్న 2 సెంటీమీటర్ల గ్యాప్ తోటి 5 పాయింట్లు లాగేసుకొని పోయింది మరి కరీంనగర్ టీం. వెరీ గుడ్ జంపింగ్. పాయింట్ టు టీచరా. అచ్చం ప్రో కబడ్డీ లాగానే. బోనస్ ఈజ్ ఆల్సో క్లెయిమింగ్ ద బోనస్ పాయింట్. ఒక ఎంటీ రైడ్ అనే మిగిలింది. బోనస్ మరి ఇప్పుడు బోనస్ ఈజ్ ఆన్ అండ్ గుడ్ క్విక్ ఎగ్జిక్యూషన్. పాయింట్ టు టీచరా. రెండవ హాఫ్లో మరి సై సినిమాలో మరి రెండవ అర్ధ భాగంలో మరి నితిన్ టీం ఆడినట్టుగానే ఆడుతుంది అది టీచర్ టీం ఇక్కడ. మరి ఇది క్లెయిమ్ పాయింట్ కరీంనగర్. పాయింట్ టు కరీంనగర్. ఎస్కేపింగ్ స్కిల్స్ అంటే టీచర్. వెరీ గుడ్ ఎస్కేపింగ్ స్కిల్స్ ఫ్రమ్ టీచర్ ప్లేయర్. పాయింట్ టు టీచరా. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని అనుకుంటున్నారు టీచర్ వాళ్ళు. మరి వాళ్ళు ఒక్క తాటిపైకి వచ్చి మరి ఎలా విజృంభిస్తారో చూడాలి మనం. ఓన్లీ 4 players are left in the Karnataka team. పులుల మధ్యన జింక పిల్ల కొట్టుకున్నట్టు అయిపోయింది మన పరిస్థితి. ఇట్లా రాగానే అట్లా పట్టేసిండు. మాతో 5 నిమిషాలు ఉంది, చివరి 5 నిమిషాల సమయం ఉన్నది. మరి ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. బోనస్ ఇదా
చెప్పిన లాస్ట్ 5 minutes ద గేమ్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ 5 minutes. ఉల్లిగడ్డ దామెర అండ్ భీమదేవరపల్లి, ఆనియన్ దామెర అండ్ భీమపల్లి. బోనస్ ఈజ్ ఆన్. ఎంత పోరాటం చేసినా కూడా అనుకున్నాడు కానీ ప్రేక్షకుల మనసులో అయితే గెలుచుకున్నారు టీచర్ వాళ్ళు. చాలా అద్భుతమైన పోరాట ప్రదర్శిస్తున్నారు. పాయింట్లు పోతున్నా కూడా తగ్గేదేలే అని వాళ్ళ యొక్క ప్రదర్శన తత్వాన్ని పోరాటం ప్రదర్శిస్తున్నారు. ఓ సూపర్ సూపర్. 2 points to కరీంనగర్. It's shocking. Last 4 minutes, the final 4 minutes. అడ్డుకట్ట పడింది కరీంనగర్. రైడర్ అవుట్. ఇదేం మాట్లాడుకోండు. Okay, Karimnagar got 3 points. And again teacher all out. Point to Pichara, line up. Your game is in your hands only, not by the MPS. పట్టగానే తప్పించుకుంటున్నారు కరీంనగర్ వాళ్ళు, పట్టగానే. లాస్ట్ 2 minutes ఏమైనా జరగచ్చు. ఇట్ ఈస్ ఏ కబడ్డీ. Minute to minute it can be changed. సార్ కబడ్డీ కామెంటరీ చెప్తానంటే వాళ్ళ మరి ఇప్పుడు కరీంనగర్ టీం ఎంటర్ అయింది. వాళ్ళు నిజంగా వాళ్ళకు పెట్టిన పులి పేరు సార్థకం చేసుకొని వాళ్ళు పులి పంజానే విసిరిండ్రు టీచర్ టీం పైన. మరి టీచర్ టీంకు కేవలం 2 నిమిషాలు అయినా కూడా చివరి నిమిషంలో కూడా అగైన్ అండ్ అగైన్ ద పాయింట్స్ ఆడెడ్ టు ద కరీంనగర్ టీం. వెరీ వెల్ డన్ కరీంనగర్ టీం. మన ఇంటి పక్కన కోట్ల జరుగుతుంది ఇది గేమ్. లైవ్ కామెంటరీ, ఇది లైవ్ కామెంటరీ. ఇట్ ఇస్ లైవ్ కామెంటరీ. అగైన్ ద వండర్ఫుల్ ట్యాకిల్ బై ద కరీంనగర్ టీమ్ మెంబర్స్ అండ్ పాయింట్ టు కరీంనగర్. Teacher is always trying. Last 1 minute to go. The game is going to be finished in the 1 minute. The next player Bhimadevarapalli and Onion Damera, Ulligada Damera players ready ga undale. Aviz. The first prize 20,000. తిమ్మాపూర్ కబడ్డీ పోటీలలో ఫస్ట్ నిలిచిన వారికి 20,000 rupees ప్రైజ్ మనీ ఇవ్వబడును. ద 20,000 rupees ప్రైజ్ మనీ విల్ బి గివెన్ టు ద ఫస్ట్. దాంట్లో ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. ఫ్యామిలీ